నమస్కారం. ఎల్జేసీ టీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. నగరంలోని యువకులందరూ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగాలని పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని శివాలయం స్ట్రీట్ జెండా సందులో ఎస్ఆర్పి గోల్డ్ వర్క్స్ షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు షాప్ యజమాని సాయి రాజ్ పాటిల్ తో పాటు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా సిద్ధార్థ కూడా పాల్గొన్నారు. గోల్డ్ వర్క్ షాప్ లో ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆ తర్వాత ఎంపీ కేశినేని శివనాథ్ కి బంగార నగల తయారీకి అత్యాధునిక యంత్రాలు, నగల రిపేర్లకు వాడే లేజర్ షోల్డరింగ్ గురించి, బంగారం నాణ్యత పరీక్షించే లేటెస్ట్ హాల్ మార్క్ మిషన్ గురించి ఎస్ఆర్పి గోల్డ్ వర్క్స్ ఎండి సాయిరాజ్ పాటిల్ వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. విజయవాడలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను ప్రోత్సహించడానికి ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, సుజనా చౌదరిలతో కలిసి ప్రతి డివిజన్ లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి పరిశ్రమలో మారుతున్న కాలానికి అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటే వ్యాపారంలో అభివృద్ధి సాధించవచ్చునన్నారు. విజయవాడకి ఇటువంటి పరిశ్రమలు ఎన్నో రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పిల్లా సుదర్శన, డివిజన్ ప్రధాన కార్యదర్శి అమ్ర మురళి, జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సోలంకి రాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్లెట్ల గంగాధర్, తెలుగు విద్యార్థి యువత నాయకుడు దాడి మురళి, 51వ డివిజన్ అధ్యక్షుడు కుంచం దుర్గారావు, టీడీపీ నాయకులు పీతా బుజ్జి, పట్నాల హరిబాబు, మహిళా నాయకురాలు మెండు జ్యోతి, అట్లూరి లక్ష్మీలతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.